ఇక్కడికి కాకినాడకి వివిధ ప్రాంతాల నుండి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే తక్కువ సమయంలో పిలిపించినప్పటికీ వివిధ కమిటీల్లో ఆవిర్భావ సభ కోసం నియమింపబడినటువంటి నాయకులు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆవిర్భావ సభలో ఎంతో మేధోమదనం చేసి మనం అనుకుంటాం కేంద్ర కార్యాలయం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి నాయకుడి కోసం ప్రతి కార్యకర్త కోసం నిత్యం ఆలోచిస్తూ కేంద్ర కార్యాలయం పనిచేస్తూ ఉంటుందనేటువంటి దానికి నిదర్శనం వివిధ కమిటీలు రూపొందించడమే కాకుండా రాబోయే ఆవిర్భావ సభ కోసం పార్లమెంటు వారిగా కూడా మరి కొంతమందిని తీసుకోవాలని సూచించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అనేక మంది ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా కమిటీలో తీసుకోవటం జరుగుతుంది. అలాగే రేపు 14వ తేదీ నాడు జరగబోయే ఆవిర్భావ సభను సక్సెస్ చేయడానికి మీకు ఇది ఒక అవకాశం. రేపు 14వ తారీఖు తర్వాత అనేకమైనటువంటి కమిటీలు ఈ రాష్ట్రంలో నియమించబోతా ఉంది జనసేన పార్టీ. మరి ఇప్పుడు రేపు నాయకుడిగా ఎదగాలి, నాయకత్వం కావాలనుకునేటువంటి ప్రతి కార్యకర్త కూడా రేపు తన భుజాల మీద వేసుకుని ఆవిర్భావ సభని సక్సెస్ చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతి ఒక్కరిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుంది. దయవుంచి మీరందరూ కూడా వివిధ కమిటీల్లో నియమించిన వారే కాకుండా జనసేన పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త ఎప్పటిలాగే రేపు ఆవిర్భావ సభను కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఇక్కడ అప్రస్తుతం అయినప్పటికీ ఒక మాట మీ అందరి ముందు ఉంచాలి. మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అందులో మన కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకులకు చెప్పండి ఇంకా గట్టిగా పనిచేయాలన్నప్పుడు మనోహర్ గారు పెద్దలు అదే కాన్ఫరెన్స్ లో చాలా సున్నితంగా అంటే మన కార్యకర్తని జన సైనికుడిని ఎక్కడ కింద పడకుండా కూటమి నాయకుల్ని నొప్పించకుండా ఒకే ఒక్క మాట, మా వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీ ఎప్పుడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే మీరు కూడా కలుపుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది గ్రౌండ్ స్థాయిలోని చాలా సున్నితంగా చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మన కోసం ఒకే ఒక్క మాటలో మీరు కలుపుకొని పోవలసినటువంటి అవసరం ఉందన్నప్పుడు చాలా ఆనందం. దాన్ని గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మన కేంద్ర కార్యాలయం ఎప్పుడూ కూడా మనల్ని ఏ స్థానాల్లో ఉంచాలి, దశాబ్ద కాలం పాటు కష్టపడ్డ కార్యకర్తకి ఏ విధంగా గుర్తింపు తేవాలనేటువంటి ఒకే విషయం మీద ఆలోచన చేస్తా ఉన్నారు. గమనించండి సోదరులారా, సోదరిమణులారా, ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు కన్నా ముఖ్యం లాయల్టీ. లాయల్టీకి చాలా పెద్దపీట వేసేటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఒక అవకాశం వచ్చింది మనందరికీ. రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది నిరాశ నిస్పృహలకి లోనవి కొంతమంది బయటకు పోయి ఈరోజు చాలా నష్టపోవడం చూసాం. మనం ఇన్ని సంవత్సరాలు కష్టకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా పోరాటం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఇందాక పెద్దలు చెప్పినట్టు కూటమి ఏర్పాటు చేయడానికి ఏ విధంగా కృషి చేశారో అదే విధంగా మనం కూడా జనసేన పార్టీ ఏ సందర్భంలో ఉన్నా మనం కూడా అహర్నిశలం కష్టపడే కార్యకర్తలం. కాబట్టి రాబోయే రోజులు మనయని గుర్తెరగాలి మీరు అందరూ అని ఎక్కడ ఏ పొరపాటుకు తావివ్వకుండా రాబోయే రోజుల్లో రేపు 14వ తారీఖు నాడు పెద్దలు చెప్పినట్టుది
ఇది రాష్ట్రం చూసేటువంటి సభ కాదు, దేశం చూసేటువంటి సభ. కాకపోతే జనసేన పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దలు పిఎస్సి చైర్మన్ పౌర సరఫరా శాఖ మార్చలేనటువంటి నాదెండ్ల మనోహర్ గారు ప్రసంగించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ అక్కడి నుంచే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించిన సహచర మంత్రివర్యులు, సోదరుడు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోక్సభలో ఈ రోజున జనసేన పార్టీ లోక్సభ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, సభాధ్యక్షులు బాబు గారికి, మీ అందరికీ తెలుసు ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి. సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 14వ తారీఖున మనం జరుపుకోబోయే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి చేసి వచ్చిన మన మిత్రులందరికీ కూడా వేదికను అలంకరించిన పిఎస్సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో ఉన్న కేకే గారికి, వారి బృందంకి అనేక సందర్భాల్లో మనందరం కూడా కలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన అందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలామంది తెర వెనుక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ, మీ అందరిలో కూడా చాలామంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలామంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజున ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతోటి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతో మంది మన అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు.
మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ of all our Janasaiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో అది ప్రయాణం చేశారు. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున పలుకుబట్టి ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పై స్థాయి నాయకులు కౌరు పంపించినప్పుడు, లేదంటే ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా మేము ముగించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కౌరు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నిటిని కూడా ఖాతరు చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలైన మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని, మనం మాత్రం వెళ్ళాం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకు వచ్చాం.
ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసం ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు.